నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. బాధ కలుగు సమయములో నాకు తోడై నిలచి, కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి, బాధ కలుగు సమయములో నాకు తోడై నిలచి, కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి, నన్ను ధైర్యపరచితివి, నా వెంట నిలచితివి. నన్ను ధైర్యపరచితివి, నా వెంట నిలచితివి. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి, నే చేసిన దోషముకై సిలువలు మరణించితివి. నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి, నే చేసిన దోషముకై సిలువలు మరణించితివి. మృత్యుంజయుడై లేచి మరణాన్నే గెలిచితివి. మృత్యుంజయుడై లేచి మరణాన్నే గెలిచితివి. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. నా కోసం మరణించి తిరిగి లేచిన నీకే నా స్తుతి స్తోత్రము. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమా ఘనత నీకే అర్పింతును యేసయ్యా. వందనాలు ఆంటీ. మనకి హైదరాబాద్ నుండి మనతో తను పంచుకుంటారు తన వాక్యం. శైలజ సిస్టర్. వందనాలు సిస్టర్ అందరికి. వందనాలు. దేవుడికి చాలా స్తుతి స్తోత్రము. నాకు ఈరోజు ఈ సమయం ఇచ్చినారు. తర్వాత అక్కకి తను మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసి మళ్ళీ
నాకు ఇచ్చిన ఆపర్చునిటీ కొరకు అక్క కూడా థ్యాంక్ యూ. మీ అందరికీ నా వందనాలండి. అక్క నిన్న చేసినప్పుడు నేను బానే ఉన్నా. మార్నింగ్ కొంచెము ఏంటో దేవుడు అంటే తెలియదు నాకు ఎందుకో కొంచెం బాగాలేదు. బట్ దేవుడు మళ్ళీ నిజంగా మళ్ళా నన్ను నిలబెట్టినారు. అక్క కూడా అన్నది ప్రార్థన చేస్తాను ఆయన క్యారీ ఆన్ అని అన్నారు. సో దేవుడు నిజంగా నిలబెట్టుకున్నారు నన్ను ఈ రోజు. కానీ ఇంతకు ముందుట్లాగా మేబీ క్లుప్తంగా నేను ఆ, చెప్పగలను లేదో కానీ దేవుడి దయతో ఆయన నాకు నేర్పించింది ఇది లేటెస్ట్ టెస్ట్ మనీ. ఆయన నాకు ఈ నూతనంగా నాకు ఆయన నేర్పించినది నేను ఈ దినము మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో, ఒక చిన్న మాట నేను కూడా ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాను. మహాఘనమైన దేవ తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు ప్రవ్వా రక్షక మీకు వందనములు. ఇంకో రోజును ఇచ్చినారయ్యా మీకు స్తోత్రములు ప్రవ్వా తండ్రి నాయన మీ మాట చేత ప్రవ్వా మీ ప్రేమ చేత దినదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రము నాయన. మీ మాటలు మమ్మల్ని ఎంపవర్ చేస్తూ రక్షక తండ్రి నాయన ప్రతి సమస్య కానివ్వండి ప్రతి సంతోషకరం కానివ్వండి ఏదైనా కూడా ప్రవ్వా అన్ని మీతోటే ఆరంభము అన్ని మీతోటే ముందుకు వెళ్తాయి ప్రభా. అందుకే మీకు స్తోత్రం. మరి ఈ సమయంలోనైనా మేము గ్యాదర్ అయినాం ప్రభా ఫ్రైడే ప్రేయర్స్ తండ్రి మీరు నాకు ఇచ్చిన అవకాశంకై మీకు వందనములు. మీరు నాతో ఉండి నన్ను నడిపించమని నాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రభా ఇది కూడా నాకు ఒక రివైవల్ గా ఉండాలని అడుగుతూ నేను పూర్తిగా మీ ప్రెజెన్స్ కి మీకు అప్పచెప్పుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ఇది మీ అందరికీ తెలుసు. ఆ, జీవితంలో ఇప్పటి వరకు అయితే చాలా సార్లు నేను షేర్ చేసుకుంటూనే వస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో జనవరి డిసెంబర్ వరకు బాగానే ఉన్నాను. అంటే జనవరి ఫిబ్రవరి కూడా ఓకే, కానీ ఫిబ్రవరిలో చాలా ఆరోగ్యం మళ్ళీ దెబ్బతినింది. నాకు అసిడిటీ సివియర్ అసిడిటీ వచ్చినందువల్ల ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందండి. ఏది తిన్నా పడకుండా ఏది చేయాలన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో ఆ నేపథ్యంలో అయినా నా దగ్గర ఒక మంచి బుక్ ఉందండి. అంటే ఈ జనవరి ఫిబ్రవరి అంతా నేను ఆ బుక్ చదువుతా ఉన్నా. ద గ్రేటెస్ట్ వర్డ్స్ ఎవర్ స్పోకెన్ అని. అంటే అది ఏంటబ్బా అని చెప్పి నేను చూస్తా ఉంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట. మూడు అంటే 4 గాస్పల్స్ లో ఆయన మాట్లాడిన మాటలే ఉన్నాయి కదండి, 4 శిష్యులు రాసి పెట్టినవి. అవే జస్ట్ ప్రభు ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడినారో అవి మాత్రమే తీసి వాళ్ళు ఏం చేసినారంటే ఒక బుక్ గా తయారు చేసినారు అనమాట. సో ద గ్రేటెస్ట్ వర్డ్స్ ఎవర్ స్పోకెన్. అంత మధురమైన తండ్రి, దేవాతి దేవుడు, పరిశుద్ధ దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మన ప్రాణ ప్రియుడు, నిజంగా మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన పలికిన భూమి మీద ఉన్నప్పుడు ఆ 3 సంవత్సరాలు ఆయన పలికిన మాటలని పైలప్ చేసి పెట్టిన బుక్. సో దానిలో నుంచి ఒక మాట మాత్రం నేను ఆ రోజు చదువుతా ఉన్నాను. అది చాలా మంచిగా అనిపించింది. నేను మెడిటేట్ చేస్తా ఉన్నాను. కానీ ఈ మాట రాక మునుపు నేను ఎందుకో ఆ దినము నా పేపర్లో అట్లా రాసుకుంటే నేను అన్ని రాసి పెట్టుకునేది. ప్రతి టెస్ట్ మనీ వెనక ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను ముందుకు నడిపిస్తున్నారో నేను రాసుకునే అలవాటు లేదు. అది ఎందుకో ఒకసారి తీస్తా ఉంటే సడన్ గా 2 కొరింథీ ఆ ఏదనంటే 9వ అధ్యాయము 8వ వచనం. దయచేసి ఎవరన్నా ఒక్కరు చదివినట్లయితే 2 కొరింథీ 9:8. ఎవరన్నా ఎవరన్నా చదువుతారండి అది? 2 కొరింథీ 9:7 మా 9:8 అండి. మీరు 8వ మన వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను 8 నుంచమ్మా అవునక్క, ఒక్క 8 వచనం ఒక్కటేనక్క. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలని చెప్పుచున్నాను. అక్క 2 కొరింథియన్స్ అది కాదమ్మా.
మరియు 9:8. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. సో ఈ చదవనమ్మా. మాట చాలు. థ్యాంక్ యూ సిస్టర్. ఈ మాట సమస్త విధములైనటువంటి కార్యములు చేయటానికి, ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి మనకి కృపను ఎట్లాంటి ఎంత కృపను అంటే ఇంత అని కాదు కదా, అంటే రోజుకి ఇంత కేజీలు ఎక్కువ అట్లా కాదు, విస్తారంగా ఇవ్వబడిందని ఇక్కడ రాసింది. ఆ మాట నేను మార్నింగ్ చదువుకొని ప్రేయర్ చేసుకొని అయిపోయింది నా బైబిల్ స్టడీ. మార్నింగ్ క్వైట్ టైం అయిపోయినాక ఈ బుక్ చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఒకటి, అది ఇప్పుడే చెప్పను. ఆ వాక్యం వచ్చిన తర్వాత రెండు పెట్టి చూస్తే చాలా భిన్నంగా ఉందన్నమాట. అంటే వాక్యం కాదు, నా నా ఆలోచన విధానము, నేను మాట్లాడుకుంటున్న మాట, నేను నేర్చుకుంటున్న మాటలు, నాతో దేవుడు ఏం చెప్తున్నాడు, నేను ఏ మాదిరిగా నేను దాన్ని పర్సీవ్ చేస్తున్నా, అంటే ఏ మాదిరిగా నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నానో అది కొంచెం డిఫరెంట్ గా నాకు అనిపించింది. సో దేవుడు మనకి అన్ని విధాలుగా ఏది ఉత్తమమైన చేయడానికి. సో మనం ఏమనుకుంటాము, ఉత్తమం అనగానే చాలా సార్లు ఆ ఆ, అంటే రోజు మనం క్రైస్తవ జీవితం జీవిస్తుంటాం కాబట్టి ప్రతిదినము వెళ్ళి మన సాల్వేషన్ కొరకు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేయము. సో మన జీవితం మనం దేవా నా సమస్య ఇదో, లేకపోతే నాకు ఈ రోజు ఈ మెయిల్ చేశారు ప్రభావ, మీకు థ్యాంక్ యూ అని ఇట్లా మనం మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మరి కృప చూపిస్తున్నప్పుడు ఉత్తమమైనది అన్నప్పుడు చాలాసార్లు పుట్టి బైబిల్ స్టడీ మనకి ఏమనిపిస్తుంది అంటే చేయడము, పక్కన వారి గురించి ఆలోచించడము, లేకపోతే వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళ కొరకు మనం ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేయడము, లేకపోతే ఆ ఇతరుల కొరకు చెడుగా మాట్లాడకుండా ఉండడం, చెడుగా తెలిసినా మనం దాన్ని వ్యాపింపజేయమనమాట. పాపం ఏ కష్టం వచ్చిందో, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో అందుకే ఇది జరిగింది అని అనుకోవటము. ఇట్లా చాలా సార్లు చాలా విషయాలలో మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇవి ఉత్తమమైనవా? ఇది ఉత్తమమైనవి కాదు. ఉత్తమమైనది ఎందుకు ఆ ప్రభువు వారు పరలోకం నుంచి భూలోకానికి తన్ను తాను తగ్గించుకొని మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చినారు అని అంటే, ఇది అంతటి కార్యంకి ఇవి చాలా చిన్న చిన్నవి కదా, అంటే ఆలోచిస్తే ఇవన్నీ. సో ఉత్తమమైన పని ఏంటది అంటే ఆయనని సేవించడమా, లేకపోతే ఆయనతో మాట్లాడడమా, ఏది అంటే నాకు దేవుడు చెప్పినది, నాకు నేర్పించినది ఏంటి అంటే ఉత్తమమైనది. నేను మేరీ ఉంది చూడండి, మేరీ ఆఫ్ బెతనీ చెందిన లాజర్ వాళ్ళ సిస్టర్ మేరీ, ఎట్లా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభువు మాట్లాడుతున్న ప్రతి మాటని ఆస్వాదిస్తూ వింటుందన్నమాట. ఎట్లా అంటే సపోజ్ ఆయన ఏదైనా ఎల్లో కలర్ అని ఏదైనా అన్నారనుకో, ఎగ్జాంపుల్, లిటరల్ ఆమె కళ్ళ ముందు అది కనిపించేది అనమాట. ఆ మాదిరిగా ప్రాక్టికల్ గా ఆమె ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వింటా వచ్చింది ప్రతిరోజు. విని ఎవరికి గాని విషయం ఏంది అని అంటే, ఈ మానవాళి కోసము ఈ ప్రభువు, ఈ దేవాతి దేవుడు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఈయన ప్రాణం ఇచ్చి ఈయన రక్తము ద్వారానే మనకి మోక్షము అని తనకు అర్థమైంది కనుకనే తను ఏ పాపం చేసింది అవన్నీ ఏమి రాసిలేవు బైబిల్లో. ఈ మాట తనకు అర్థమైంది కనుకనే తనేం చేసింది, తీసుకొచ్చి అతి శ్రేష్టమైన అత్తరుతో ప్రభు వారిని సన్మానించింది. అంటే తన భార్యకి ఆమె ఆయనను అనాయింట్ చేసింది అనమాట. అంటే రెడీ చేసింది తను. అంతటి గొప్ప కార్యం తను చేయగలిగింది. సో అది అతి శ్రేష్టమైనది, ఉత్తమమైన కార్యము చేయటానికి మనకు కృప చూపించబడింది. ఇది అనమాట శ్రేష్టమైన అంటే అంతకంటే ఉత్తమమైన పని ఇంకోటి లేదు. ఎందుకంటే ప్రభు వారే అంటారు, ఏమని అంటారు, మార్తా నువ్వు అనేకమైనవి నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఈమె దగ్గర ఉన్నది ఎవరు తీసేసుకోలేరు, ఏదైతే ఎంచుకుందో అది ఎవరు లాక్కోలేరు అని చెప్తారు కదా, ప్రభువే అంటారు అన్నమాట. సో అది అన్నమాట అతి శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఆయనను ఆస్వాదిస్తూ ఆయన ప్రేమలో ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారు, ఏమి సంభాషించాలనుకుంటున్నారు, ఏది నేర్పించాలనుకుంటున్నారు. మన హృదయము ఒక గది లాంటిది అయితే మనం పైన లైట్ వేస్తే మొత్తం గది అంతా వెలుగుతుంది కదా, ప్రభు వారి లైట్. కానీ కొన్నిసార్లు సపోజ్ అక్కడ ఒక అల్మారా ఉందనుకోండి, లేదంటే అక్కడ ఏదన్నా ఫ్రిడ్జ్ పెట్టినాం అనుకోండి, ఫ్రిడ్జ్ వెనకాల ఆ లైట్ డిమ్గా ఈ షాడో దానికి పడుతుంది, ఆ లైట్ వచ్చినా
ఆ లైట్ కి ఈ షాడో పడుతుంది. అటువంటివి మనలో పనికిరానివి, లేకపోతే మనలో ఏమంటారు ఆ దేవుడికి నచ్చనివి చాలా విషయాలు మనలో ఉంటాయి. అవన్నీ మనం తీసేసుకుంటూ నడుస్తా ఉన్నప్పుడు ఆయన లైట్, మీ వాక్యము నా పాదములకు దీపం అని మనం అంటుంటాం కదా, ఏ మాదిరిగా ఆ లైట్ మన త్రోవలో పడుతుందో, ఏ హిండ్రన్స్ లేకుండా అనమాట, ఏవి లేకుండా శ్రేష్టంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళేది. అదే అంటున్నారు ప్రభు ఉత్తమమైనది. అయితే ప్రభు దేవుడు బైబిల్ ఈ మాట కూడా రాసి పెట్టారు ఏంటంటే, నువ్వు తలగా ఉండువు గాని తోకగా ఉండవు అని అన్నారు ప్రభు. సో తలగా ఉండడం అంటే ఏంటి అంటే, యూ విల్ బి థింకింగ్, అంటే మీరు శ్రేష్టమైన వాటిల్లోనే ఉంటారు. మీరు మంచి వాటిల్లో అని అంటే, మంచి వాటిల్లో అంటే మంచి మంచి బ్లెస్సింగ్స్ అని కాదు. ఏంటనంటే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయనను ఆస్వాదించటానికి మన పర్సనల్ లైఫ్ లో మనకు ఉపయోగకరమైనవి ఏవేవి ఉన్నాయో అవి మనలో పెంచటానికే ప్రభువారు మనకి ప్రతి ఉత్తమమైన పనికి ఆయన గ్రేస్ ఇస్తా ఉంటారని తెలుసుకున్నాం. సో ఇది ఇట్లా జరుగుతా ఉన్నప్పుడు నాకు నా జీవితంలో ఆ దినం ఏం జరిగిందంటే, ఫుల్ అసిడిటీతో బాధపడుతున్నాను. సో నేను ఏమి తిన్నా నాకు ఇప్పుడు ఆ ఒక్క ఎపిసోడ్ అనమాట ఎంత మంట వచ్చేసిందంటే, తెంపులు వస్తా ఉన్నాయి, లిటరలీ అలసిపోతున్నా నేను. ఆ నాకు ఏమంటే నాకు ఇంకా ఒక్క క్షణం నాకు ఆ మంటకి నొప్పికి నేను పడుకొని ఉన్నప్పుడు నాకు జ్వరం వచ్చేసిందండి ఆ రోజు. ఎందుకో కానీ జ్వరం రావడంతో నేను అనుకున్నాను, అమ్మో అనేసి ఇంకా నేను ఇంకోసారి టమాటో కర్రీ తినద్దు. నేను ఆ రోజు తినింది టమాటో కర్రీ, నేను ఇంకా ఇంకోసారి తినద్దు, గ్యాప్ ఇచ్చేసేయాలా అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాను. ఈ గ్యాప్ ఇచ్చేసేయాలా అనే ఆ చిన్న థాట్ నన్ను ఒక 1 month నడిపించేదాన్ని. కర్రీస్ లో ఏమి వేసుకోకుండా, నేను ఏమి తినకుండా, నేను ఏది అమ్మో ఇది తింటే భయం, అది తింటే భయం అంటే వన్ థాట్, ఒక్క ఎక్స్పీరియన్స్, నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి నన్ను 1 month, లిటరలీ 1 month నన్ను నడిపిస్తా పోయిందనమాట. సో నేను అదే ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది, ప్రవ్వా నేను ప్రార్థన చేస్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రవ్వా నాకు ఇది తీసేయమని అడుగుతున్నాను. మీరు అడిగితే, మీరు నమ్ముటని మీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం అన్నారు. ఇది చిన్న ప్రాబ్లమే, ఇది అసిడిటీ చాలా చిన్న ప్రాబ్లమే, కానీ అది నొప్పితో వచ్చినప్పుడే కొంచెం బాధాకరంగా ఉంటుంది భరించడానికి. మనమేమి తినలేము కాబట్టి కొంచెం ఎనర్జీ లాస్ అవుతుంటది. ఇది చిన్నదే ప్రవ్వా, కానీ నాలో ఎంత భయం వచ్చేసిందనంటే, ఎంత భయం నన్ను నడిపిస్తా ఉందంటే ఈ విషయంలో నేను ఏది చేయలేక ఫ్రీగా ఉండలేకపోతున్నాను అనమాట. సో నేను ఆ రోజు కూర్చొని ఉన్నప్పుడు అన్నాను, ప్రవ్వా లిటరలీ అసిడిటీ ఈజ్ డ్రైవింగ్ మీ, నన్ను ముందుకు తోస్తుంది అసిడిటీ. మీ మాట కాదు, మీ ప్రేమ కాదు, మీరు ఏది కాదు, మీరు అన్ని మాట్లాడుతున్నారు, నేను అన్ని నేర్చుకుంటున్నాను, అన్ని ప్రార్థన చేస్తున్నాను, ఆమె అనగానే నా భయం నన్ను తోస్తుంది. అట్లా తినక మంచానికి అతుక్కపోయి అసలు నేను ఏమి పని చేయకుండా అట్లా పడుకొని అట్లా ఆ ఇక నేను ఏమి చేయలేకపోతున్నాను అనమాట. నేను ఏ పనులు కూడా చేయలేకపోతున్నాను నేను, ఎందుకంటే వీక్ అయిపోయినాను, కంప్లీట్లీ వీక్ అయిపోయినాను. నేను జస్ట్ మార్నింగ్ చిన్న గ్లాస్ ఆఫ్ బనానా మిల్క్, మధ్యాహ్నం ఇంత అన్నము నెయ్యి, అంతే. రాత్రికి ఏం తినాలన్న భయం అనమాట. నన్ను చాలా కృంగదీసి నేను చాలా వీక్ అయిపోయి మళ్ళీ వెయిట్ లాస్ అయిపోయి ఇవన్నీ జరిగినాయండి. సో నాకు దేవుడు ఆ దినము మాట్లాడుతున్న మాటతోటి నేను కోరిలేట్ చేసుకొని నేను ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు ప్రభు వారు నాకు ఒక ఎగ్జాంపుల్ గా నేర్పించినారు. ఏంటి ఆ మాట, ఆ దినము ఆ బుక్ లో ఏంటి ప్రభు వారి మాట ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం. దయచేసి ఎవరన్నా ఒక్కరు చదువు. మత్తయి 7 3వ వచనం నుంచి 5 2వ వచనం. సిస్టర్ వినిపిస్తుందా సిస్టర్ నాది మాట? వినబడుతుందండి. మత్తయి 7 అక్క, మత్తయి 7 లో 3 to 5. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీర్చుట ఎలా?
నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి. మొదట నీ చాలు కంటిలో ఉన్న దూలం సిస్టర్, చాలా సిస్టర్. చాలు సిస్టర్. ఈ మాటకి, నేను అనుభవిస్తున్న బాధకి, నేను చదివిన ప్రొద్దున మాటకి అసలు పొంతే లేదు కదా సిస్టర్. మనం ఒకవేళ ఈ వాక్య భాగంని తీసుకున్నట్టయితే అసలు పొంతే లేదు. కానీ దీంట్లో ప్రభు వారు చాలా మంచి శ్రేష్టమైన ఉపమానం ఒకటి పెట్టినారు. అంటే ఉపమానం అనాలా, లేకపోతే ఒక ఆ ఏమనాలా, ఒక కీ మనకి, మన మనం అనుభవిస్తున్న దానికి ఒక మంచి కీ పెట్టినారు దేవుడు ఇక్కడ. ఏంటి అది అని అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి నేను ఆ రోజు చదువుతా నేను రాసుకున్నది, ఈ దినం ప్రిపేర్ అయినది ఏంటంటే, సపోజ్ ఎవరికైనా ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. ఇది నా జీవితంలో కూడా జరిగింది. ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. ట్రాన్స్ఫర్ అయితే మనము ఇప్పుడున్న అనంతపురం నుంచి సపోజ్ బెంగళూరు అనుకోండి, బెంగళూరుకి వెళ్ళాలి. మనము ఇక్కడున్న ఆఫీసు సపోజ్ అనంతపురంలో ఒక స్ట్రీట్ నంబర్ 1 లో ఉందనుకోండి. బెంగళూరులో స్ట్రీట్ నంబర్ 10 లో మన ఆఫీస్ ఉంది. మనకు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మనం ఏం ఆలోచన చేస్తాము, అక్కడ కూడా స్కూల్స్ దగ్గర ఉండేటట్టుగా, ఆఫీస్ కి ఇల్లు దగ్గర అయ్యేటట్టుగా, నీళ్లు మంచిగా ఉండేటట్టుగా కదా, మళ్ళీ ఆ ఇంకా షాప్స్ దగ్గర ఉండేటట్టుగా అట్లా అన్ని సదుపాయాలు చూసుకొని చేసుకుంటాం. ఎవరమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేబర్ అక్కడ ఉండకూడదు, ఈ ఆఫీస్ లో ఉండే కొలీగ్ నాతో పనిచేస్తున్న వాళ్ళు అక్కడ కూడా ఆయన ఉండకూడదు, ఇక్కడ ఉన్న ట్యాప్స్ లో వచ్చి ఈ ఉప్పు నీరు అక్కడ రాకూడదు. ఇట్లా ఎవరమన్నా ఆలోచించి ముందుకు వెళ్తామా మనము? ఎవరం కూడా చేయం కదా మనం ఆ పని. ఎవరం కూడా చేయం. జస్ట్ మనం ఆలోచించేది ఏంటంటే, ఆ స్థలములో అక్కడ మనకు పనికి సంబంధించి మనకి ఏం కావాలో వాటికి ఉపయోగకరమైనవే ఆలోచించుకుంటూ మనము డిజైన్ చేసుకుంటాం. మన ఇల్లు కానీ, మన ఆఫీస్ వర్క్ కి దగ్గరలో ఉండేవి కానీ, స్కూల్స్ కానీ, ప్రతిదీ మనం అట్లా చేస్తాం కదా. ఒకవేళ ఇదే అనంతపురంలోనే స్ట్రీట్ నంబర్ 5 లో ఉండే ఆఫీస్ లో నుంచి, అంటే ఆ బిల్డింగ్ లో నుంచి మీకు పక్క వీధిలో ఉండే ఆఫీస్ లోకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. ఇప్పుడు మనం ఇల్లు మారాల్సిన పని లేదు కదా, జస్ట్ ఆఫీస్ అడ్రస్ మారుతుంది అంతే. ఆఫీస్ అడ్రస్ మారి అక్కడ పనిచేస్తున్న సహోదరులు సహోదరులు ఎవరు ఉంటారో వాళ్ళు కాకుండా ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంతే కదా. కానీ ఒకవేళ మనము గాన, అమ్మో అక్కడ సిస్టర్ అంటే ఫలానా మేడము నాతో పనిచేసే ఆవిడ నాతో ఇట్లా వ్యవహరించింది, ఈమె కూడా ఇట్లే చేస్తుందేమో ఇక్కడ, అందుకే నేను ఈ ఆఫీస్లో ఎవరితో మాట్లాడద్దు, నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను ఎవరితో కూడా ముందుకు పోను, అసలు నేను నా లంచ్ తీసుకెళ్తే కూడా నా లంచ్ నేనే తింటా, ఎవరన్నా నన్ను పలకరిస్తే రండి అని ఇన్వైట్ చేస్తే, నన్ను ఎవరైనా ఇన్వైట్ చేస్తే నేను పోయి తింటా, అంతేగాని నాకు నేనుగా వెళ్ళి ఎవరిని పలకరించాను. ఎందుకనంటే నాకు జరిగిన ఇక్కడ ఈ ఆఫీస్ లో జరిగిన ఈ అవమానాలు కానివ్వండి, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, ఏవేవి అవుతుంటాయో సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అట్లా జరుగుతుంది. కాబట్టి నేను అట్లా చెయ్యను, నాకు వద్దు, నేను ఇంకా వాళ్ళని పట్టించుకోను. ఒకవేళ మనం అనుకున్నట్టయితే ఇది రాంగ్ థింకింగ్ కిందకు వస్తుంది. ఎందుకనంటే దేవుడు సేమ్ థింగ్ హగ్గయిలో మనకు ఒక ఉపమా అంటే ఒక క్లియర్ కట్ చూపించారు మనకు. మీరు ఓపెన్ చేయనట్లేదు, ఎందుకంటే మనందరికీ తెలిసిన వాక్యమే, నేను చెప్తాను జస్ట్ ఇది జస్ట్ గా. ఏంటి అని అంటే, హగ్గయికి ఇక్కడ ఉన్న వారికి ముందు వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, ఒక పని ఇచ్చారు. అది పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇండ్లు కట్టుకోవడంలో బిజీగా ఉన్నారు అని అంటారు. దేవుడు అంటారు అప్పట్లో మాట హగ్గై ద్వారా మాట్లాడిస్తారు. ఎందుకు ఆ పరిస్థితి వాళ్ళకు వచ్చింది, దేని గురించి వాళ్ళు అట్లా ఆ దేవుడు అప్పచెప్పిన పని చేయక వాళ్ళ పనులు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకనంటే ఏదైతే దేవుడు వాళ్ళతో మాట్లాడి చెప్పి ముందు పంపించినారో అక్కడ కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారు. లేదంటే వాళ్ళ పాత ఎక్స్పీరియన్స్, పాత స్థలంలో ఉన్నటువంటి ఏవేవైతే అనుభవించారో, అమ్మో ఇది చేస్తే ఇది, ఆ మాదిరి థింకింగ్ తోటి వాళ్ళు చాలా లేట్గా అనమాట. ఎట్లా అయిపోయిందంటే హగ్గయికి వాళ్ళు 16 years అంటండి, ఒకటి కాదు రెండు కాదు 16 సంవత్సరాలు దేవుడు చెప్పిన ఆజ్ఞ లేదా దేవుడు చెప్పిన పని, దేవుడు ఇచ్చినటువంటి టాస్క్ ని వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయినారు, వాళ్ళ వాళ్ళ దినచర్యలో వాళ్ళు పడిపోయినారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడాలు, పెళ్లిళ్ళు చేయటాలు, లేదా అక్కడ ఉన్నాయన్ని సరి చేసుకోవడాలు, ఇవే సరిపోయింది వాళ్ళు. అసలైన పని మర్చిపోయినారు. ఎందుకు అనంటే వాళ్ళ ఫోకస్ ఎందుకు మారింది అనంటే వాళ్ళకి అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. వాళ్ళు ఈ సంవత్సరం ఇంత పంట పండుతుంది, పండలేదు. ఈ సంవత్సరం నా కూతురికి పెళ్లి చేయాలి,
కాలేదు. ఈ సంవత్సరం నేను ఇది అనుకున్నాను, జరగలేదు. సో వాళ్ళు అట్లా 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 అనుకున్నది జరగకపోవడంతో తర్వాత డిలే. దేవుడిని ఏదైనా అడిగినప్పుడు ఆయన సమయంలో ఆయన ఇస్తారు కదా, ఇవ్వకపోతే కొన్నిసార్లు ఆ డిలేలో వీళ్ళు ఏం చేస్తారంటే బాధపడిపోయి ఆ బాధలో వాళ్ళు ఏం ఆలోచించుకుంటారో కొన్నిసార్లు మనకే తెలియదు. మనకు కూడా ఎన్నోసార్లు డిలే జరిగితే కొన్నిసార్లు నిట్టూర్పులు వదలొచ్చు దేవుడి మీద, కొన్నిసార్లు బాధ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇక ఎట్లా అంటే ఇక అన్ని ఏది చూసినా బాధ అనిపిస్తుంది. సంతోషకరమైన వాక్యం వచ్చినా కూడా అంగలార్పు లాగానే అనిపిస్తుంటది. సో ఇట్లా కొన్నిసార్లు బాధలో పడిపోయి ఈ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ తోటి ఈ డిస్పేర్ అంటే కంప్లీట్లీ లాస్ట్ గా ఫీల్ అవుతాం అనమాట. కంప్లీట్ గా నాకు ఏమి జరగట్లేదు నా లైఫ్ లో, ముందుకు వెళ్ళట్లేదు నా నా జీవ అంటే నా బండి నేను ముందుకు వెళ్ళట్లేదు అనే ఆలోచనలో పడిపోతారు అనమాట. సో పడిపోయినప్పుడు ఈ మిక్స్డ్ ఎమోషన్స్ తోటి ఇంకా మన మన విమెన్ కి అయితే ఇవే, కానీ మెన్ కి అయితే మగవారికి అయితే వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి మనుషులతో కలుస్తారు, రకరకాల మనుషులతో వాళ్ళతో మాట్లాడుతుంటారు. తర్వాత వరల్డ్ న్యూస్ తెలుస్తాయి వాళ్ళకి, వాళ్ళకి ఇంకా వేరే మైండ్ సెట్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఏం చేస్తాయనంటే ఇటువంటివి మనం ఒక్క దగ్గర ఎక్కడో చిన్న ఆ ఆలోచనతోటి మనం ఏం చేస్తామంటే మెల్లమెల్లగా 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 దేవుడిచ్చిన టాస్క్ కి దూరం అయిపోతాం. మనకి ఏది చెప్పాలనుకుంటున్నారో దేవుడు దానికి దూరం అయిపోతాం. అందుకని ప్రభువు ఏమన్నారంటే ఆ దినము ఇది మాట్లాడతా, మీకు నేను ఏ పని చేశానో అది మీరు మర్చిపోయినారు. ఎట్లా మర్చిపోతారు మీరు? ఎట్లా మర్చిపోయినారు అని అంటే యాకోబు జీవితంలో కూడా జరిగిందండి ఇది. యాకోబు వాళ్ళ వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళక ముందే ప్రభు దేవుడు వాళ్ళని కలిసి ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ ఆల్టర్ కడతాడు, మీకు గుర్తుంటే. అదే ఆల్టర్ కట్టి అక్కడ ప్రార్థన చేసుకొని ఆ అదంతా కనిపిస్తుంటది. ప్రభు అంటే దేవుడు క్లియర్ కట్ గా చెప్తాడు ఈయన జీవితం వల్ల ఏంటి ప్లాన్, పర్పస్ ఏంటి, ఈయన వల్ల ఏంటి, ఈయనకి ఇన్ని బ్లెస్సింగ్స్ తండ్రి దగ్గర నుంచి వచ్చినాయంటే ఈయన పర్పస్ ఏంటి. దేవుడు బ్లూ ప్రింట్ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన తండ్రి నువ్వు నాతో మాట్లాడినావు అని చెప్పి సంతోషంతో ఒక ఆల్టర్ కట్టి లాబాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మర్చిపోతాడు. అక్కడ పోయినాక అన్ని మర్చిపోతాడు. కేవలం రాహేల్ కొరకు తనకు తాను ఇంకొక 7 ఏళ్ళు పొడిగించుకుంటాడు. అన్ని మర్చిపోయి అక్కడ బ్రతుకుతా ఉన్నప్పుడు దేవుడు, అది కూడా బైబిల్లో రాస్తుందండి. నేను ఎందుకు అని అంటే ఈ దినం కొంచెం బాలేక తెలుగులో నేను చూసుకోలేకపోయానండి అది వర్డ్స్, బైబిల్ రెఫరెన్సెస్. కానీ బైబిల్లో క్లియర్ ఉంది, గాడ్ రిమైండెడ్ జేకబ్ అంటే దేవుడు యాకోబుకు జ్ఞాపకం చేస్తాడంట. ఆ ఆల్టరు అక్కడ కట్టావు కదా, ఆ బల్ల కట్టావు కదా నువ్వు, నేను మొదటిసారి నువ్వు నీ తండ్రి ఇంట్లో నుంచి నీ మామ దగ్గరికి వెళ్ళక ముందు అంటే ఈ ఈ తండ్రి ఊరు తన పుట్టిన ఊరు బార్డర్స్ దాటక మునుపు అక్కడికి వెళ్ళక ముందుకైతే వాళ్ళు అన్నారు కదా, నీ ఉనికి దాటి వెళ్ళక మునుపు నేను నీతో మాట్లాడిన మాటలు, నీకు నేను చేసిన వాగ్దానాలు, ఇవన్నీ నేను ఆ రోజు నీతో మాట్లాడినాను, నీకు అది గుర్తుందా అని అడగగానే వెంటనే తయారైపోయి యాకోబుకి అది గుర్తుకు రాగానే తిరుగు ప్రయాణం పెడతాడు. మన జీవితంలో కూడా మనకి ఎన్నోసార్లు దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు ఆయన అనుకున్నవన్నీ చెప్పడానికి మనకి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనము ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు చూడండి నాకు ఒక్కసారి అది జరగటం వల్ల ఓకే మంచిదే, నేను తినకపోవడం మంచిదే, కానీ అన్ని మానేసి కూర్చున్నా. ఒక్క రోజు జరిగిన దానికి ఆ పెయిన్కి తట్టుకోలేక అన్ని మానేసి కూర్చున్నా. ఒక 10 days తర్వాత బహుశా మంచిగా అయిపోయి స్టార్ట్ చేయొచ్చేమో, కానీ భయం, ఇంకా భయం నన్ను వదలట్లేదు ఒక్కరోజు జరిగిందని. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఆ మాటకి అర్థము. మత్తయి సువార్త 7వ అధ్యాయంకి 3వ వచనం నుంచి 5వ వచనానికి అర్థం ఏంటంటే, ఎదుటివాడి కళ్ళల్లో చిన్న నలుసు నీకు కనబడుతుంది, నీ కళ్ళల్లో దూలము అంటాడు. దూలము అని అంటే మనందరికీ తెలుసు, దూలం అంటే ఏంటండి, ఒక లాగ్. మన ఇళ్లలో ఊర్లలో గుడిసెలు వేసేటప్పుడు లేకపోతే ఇల్లు కట్టేటప్పుడు దూలాలు వేసే కదండి కడతారు. అంటే ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్, ఒక ఇల్లు, ఒక గుడిస లేకపోతే ఒక పిల్లర్ లాంటిది అనమాట. లాగ్ అంటే ఒక పిల్లర్ లాంటిది, అది దాని మీదనే ఇంకొకటి ఆనుకొని ఉంటుంది. సో దేవుడు ఏమంటున్నాడంటే ఆయన జీవితంలో ఆయన చిన్నదే ఉంది ఆయనకి, అది ఆ చిన్న అడ్డంకే నాతో మాట్లాడడానికో లేకపోతే నేను మాట్లాడింది ఆయనకు వినపడకపోవటానికో ఆయనకు అర్థం కాకుండా ఉండడానికో ఆయనకు ఒక చిన్నది ఉంది. కానీ నీకు పెద్ద దూలం పెట్టుకోను
ఆ పెద్ద దూలం మీద నీ ఆలోచనలన్నీ మోపి నీవన్నీ దాని మీద ఒక ఇల్లు కట్టుకొని అట్లా బ్రతుకుతా ఇంకా ప్రతీది ఆ కన్ను దృష్టితోటే చూస్తున్నావు కాబట్టి నీకు ప్రతీది తప్పుగా కనిపిస్తున్నారు, ప్రతీది నీకు భయంగా కనిపిస్తుంది, ప్రతీది ఒక్క టమాటో ఒక్క కర్రీ నీ 1 మంత్ లైఫ్ డిసైడ్ చేస్తుందా? ఒక్కసారి జరిగింది అంటే నాకు తరచుగా జరిగినచ్చు, కానీ నేను ఈసారి మాత్రం ప్రవ్వా దృఢంగా అంటే నిలబడున్నా, ప్రవ్వా లేదు దిస్ టైం ఐఎమ్ నాట్ గోయింగ్ టు, ఈసారి మాత్రం నేను కింద పడిపోవడానికి ఇష్టపడట్లేదు ప్రవ్వా, మీరు చెప్పిన పనిని మీరు అప్పగించిన పనిని నేను కంప్లీట్ చేయటానికే పూనుకొని ఉన్నాను, నేను టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి నన్ను మీరు నిలబెట్టండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఈ మాట, నువ్వెందుకు ఒక్క తలంపు ఆ ఒక్క తలంపు మీద ఆనుకొని ఉంటారు. ఇప్పుడు ఇది ఆఫీస్ చెప్పాను చూడండి, ట్రాన్స్ఫర్. ఈ ఆఫీస్ లో పాత బాస్ సతాయిస్తే, లేదా పాత కొలీగ్ మనతో సరిగ్గా లేకపోతే, లేదా ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్య వస్తే, ఆ ఒక్కదాన్ని ఆధారం మీద నీ ఫ్యూచర్ అంతా డిపెండ్ అయి ఉంటది. ఇంకా ప్రతిదీ నువ్వు అట్లే ఆలోచన చేస్తావు. పైగా మనం పిల్లలకు కూడా చెప్తాం ఏమని, ఒరే అటు వెళ్ళకరా వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇటు వెళ్ళకు రోయ్ అది అక్కడ బాలేదు, ఆ షాప్ లోకి వెళ్ళకరా అది అక్కడ కొంటే అప్పుడు అట్లా అయిపోయింది, ఇది ఇటు చేయకరా, ఇది ఇటు పోకండి, అది చేయకండి, ఇది చేస్తే ఇట్లా మాడిపోతుంది అంటే వాళ్ళని నేర్చుకొని ఇవ్వకుండా, వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వకుండా మనకు జరిగింది వాళ్ళ పైన వేసేస్తాం. వాళ్ళ పైన వేసి మనం ఎట్లా చేస్తుంటామంటే ఇక మనకు జరిగింది వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతుందని ముందే ఊహించేసుకొని, ముందే అన్ని ఆలోచనలు చేసేసి, దేవుని మాటను కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు చూడండి హగ్గయిలో వాళ్ళన్నీ మర్చిపోయి వాళ్ళన్నీ చేసేసి అంటే పక్కన పెట్టేసి 16 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు 16 సంవత్సరాలు దేవుడికి ఆ దూరంగా బ్రతకగలిగినారు. దేవుడు ఏమంటున్నాడంటే నీ కంటిలో ఉన్న దూలం, ఏ ఆధారంతో నువ్వు ఇవన్నీ బిల్డప్ చేసుకుంటున్నావు, ఒక్క బాధ, వాళ్ళు పక్క వాళ్ళు నేబర్స్ ఎవరన్నా తిట్టినట్లయితే, మనతో సరిగా వ్యవహరించకపోతే, ఆ ఒక్క ఇన్సిడెంట్ మనం వాళ్ళ మీద ఒక చరిత్ర రాసేస్తాము. అమ్మో వాళ్ళ, అమ్మో ఇదా, అమ్మో వాళ్ళతో పెట్టుకోవద్దు, ఎవరితో ఉండొచ్చు కానీ వాళ్ళతో పెట్టుకోవద్దు, వాళ్ళతో ఇది మాట్లాడద్దు అట్లనమాట. 1 స్మాల్ ఇన్సిడెంట్, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ గా ఏదైనా కానివ్వండి, అదొక్కటి డిసైడ్ చెయ్యొద్దు. అదే దేవుడు అంటాడు, మీరు మీ యొక్క ఆలోచన విధానం మార్చుకున్నట్లయితే, ఏ దూలము మీదైతే మీరు ఆధారపడి మీ ఆలోచన విధానం, మీ కనుచూపు, మీ యొక్క దృష్టి అంటే మీరు ఏ రకంగా డెసిషన్స్ తీసుకోబోతున్నారో అటువంటి దూలము మీద గాన ఆధారపడి ఉందంటే మాత్రము అంత ప్రతి ఒక్కటి ఇంకా ప్రతి ఒక్కటి అనమాట, అంత ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆ దూలము మీదనే, ఆ అనుభవం మీదనే, ఆ ఆలోచన విధానం మీదనే, ఆ చేదు అనుభవం మీదనే. కాబట్టి దేవుడు అంటాడు ఎదుటివాడిది అనవసరం నాన్న, నీ జీవితంలో ఉన్న ఈ దూలం, ఈ భయం తీసేసి ఫ్రీగా ఐ క్రియేటెడ్ నా 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 ఒకటి ఈ మధ్యలో వచ్చిందని అందరు మనకు కూడా వాట్సాప్స్ లో పెట్టినట్టున్నారు. అబ్రహాము, నోవా వీళ్ళెప్పుడు కూడా బార్లీ జావా, జొన్న జావా వాళ్ళు తాగేటప్పుడు దీంట్లో ఎంత కంటెంట్ కార్బోహైడ్రేట్ ఉంది, ఇది ఎంత ఫైబర్, ఇందులో ఎంత ప్రోటీన్ ఉంది, ఇందులో ఎంత మాత్రం ఏ మోతాజులో ఉంది, ఇవన్నీ కనుక్కొని మన తాగినారా తిన్నారా వాళ్ళు? నీళ్లు తాగేటప్పుడు ఇది ఫిల్టర్ వాటరా కాదా, అట్లా ఏమైనా చేశారా? లేదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే సాతానుడు తెలియకుండానే, అంటే మనం పుట్టక మునుపు నుంచే సాతానుడు మన తరతరాలతోటి వాడు డీల్ చేసి ఇవన్నీ మార్కెట్లో వదిలాడు. ఇప్పుడు మనం వాటికి విక్టిమ్ అయిపోయినాం. విక్టిమ్ అయిపోయి మనం ఏంటంటే ప్రతిదీ, ఇప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తే అమ్మో నేను కార్బ్స్ తినకూడదు, అమ్మో నేను ఇది తినకూడదు, నేను ఫ్యాట్ తినకూడదు ఇట్లా. సో సాతానుడు తిండి విషయమే కాదండి, పిల్లల విషయమైనా, ఏ జీవితంలో ఎదురొచ్చే ఏ సమస్య కానివ్వండి, ఏదే కానివ్వండి, ప్రతి దానికి వాడు ఏదో ఒక వాని దగ్గర ఏమంటారు ఒక ఐడియా ఉంది మనల్ని మార్చడానికి, మనల్ని దృష్టి మళ్లించడానికి వాడి దగ్గర ఏదో ఒకటి ఉంది, ఒక కీ ఉంది వాడి దగ్గర. సో దేవుడు ఏమంటున్నాడంటే నేను కీస్ ఇచ్చాను, పరలోకంలో ఉన్న కీస్ నేను మీకు ఇచ్చాను, మీరా శ్రేష్ఠులు వాడా, మీరా అధిక బలమైన వాళ్ళు వాడా, మీరా మీ దగ్గర ఎక్కువ శక్తి ఉందా, మీరు మోకరించి ప్రార్థిస్తే మిమ్మల్ని చూసి భయపడి పారిపోయేవాడు వాడు, మరి వాడిని చూసి మనం ఎందుకు భయపడాలా? కాదు కదా. సో
ఒక్క తలంపు ఇటువంటివి ఏవేవి ఉన్నాయో ఆలోచనలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ అట్మాస్ఫియర్ ఏదైనా కానివ్వండి, అంటే చుట్టూ పరిసరాల్లో ఇదంతా మారితేనే మనలో మార్పు వస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు ఒక పని తల పెడితే, ఇప్పుడు నేనే అనుకోండి, మొన్ననే ఏమనుకున్నానంటే, ఆ చిన్న వీళ్ళు ఉన్నారు కదా, చిన్న ప్రవక్తల గ్రంథాలు వరుస పెట్టేసి నేను కంప్లీట్ చేసుకోవాలా. ఎందుకనంటే దానిలో నుంచి ఎస్తేరు గ్రంథంలో నుంచి చదువుతా ఉన్నప్పుడు నాకు నయోమి గురించి చదువుతా ఉన్నప్పుడు, నయోమి కోడల్ని ఎంకరేజ్ చేసి బోయాస్ దగ్గరకు పంపిస్తుంది. అంటే తనలో ఆ ధైర్యం ఉన్నట్టే కదండి, లేకపోతే ఆమె కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది, ఆమెకి తనలో అది ఉంది. కానీ భర్తతో ఉన్నప్పుడు తను ఉపయోగించుకోలేదు. భర్తకు ఒక మాట చెప్పి, ఎందుకులేండి ఇది ఈ ఈ కరువు కాలం ఎన్ని రోజులు ఉంటది, మహా అంటే సంవత్సరం, లేదంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడే ఉందాము, అందరు ఉన్నారు కదా మనం కూడా ఉందాం అనొచ్చు కదా. అనలేదు. ఆ ధైర్యం అప్పుడు వాడలేదు. తను వాడక ఆయన ఏం చెప్తే ఆయన పట్ట వెళ్ళిపోయింది. ఇప్పుడు కోడల దగ్గరికి వచ్చేసరికి అంత కోల్పోయి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తను ఏం చేస్తుంది, తను దేవుళ్ళలో తను ఏవేవి దేవుడు నేర్పించినాడో అవి ఇప్పుడు బయటికి తనకు వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులు మారాలి. ఇప్పుడు తను అంటది కదా, నా పేరు నయోమి అన్నది, నేను మారా నన్ను చేదు అని అనండి అని, అది మార్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు తను దేవుని దగ్గరికి వెళ్ళి విచారిస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ప్రవ్వా పరిస్థితులు మారాలి, ప్రవ్వా మేము నిలబడాలి, మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు అని తను అనుకుని ప్రార్థించి, తను మళ్ళీ వెనక్కి, అంటారు కదా ప్రభువారు, నా బిడ్డలు నా నామము గలవారు నా దగ్గరికి వచ్చి వాళ్ళ తప్పులు ఒప్పుకున్నట్టయితే నేను వారిని దీవిస్తానని రాస్తుంది కదండి 2వ దినవృత్తాంతం. సేమ్ థింగ్ అనమాట. 7:14 ఉంటుంది. సేమ్ థింగ్ ఇప్పుడు ఈమె కూడా చేస్తుంది. సో ఆమెకు మళ్ళీ తనలో ఉండే ఆ బలము, శక్తి, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆలోచన శక్తి విధానం తనలో ఉన్నది ఇప్పుడు బయటికి వచ్చి కోడల్ని ఎంకరేజ్ చేస్తా ఒక స్థిరంగా బోయాజ్ గారితో పెళ్లి జరిగేటట్టుగా జరిగింది. సో ఈ మాదిరిగా దేవుడు మనకి కూడా, మనము వెళ్ళినప్పుడు, మనం విచారించినప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనము ఒకలా ఉంటాము, ప్రార్థన అయిపోగానే సేమ్ దూలము, మళ్ళీ అదే దూలము భుజం మీద నన్ను ఉంటది, తల మీద అన్న ఉంటది, లేకపోతే ఏదో ఒక మాదిరిగా అది మనల్ని రూల్ చేస్తా ఉంటది. సో దేవుడు అంటున్నాడు, వద్దు బిడ్డ, ప్లీజ్ ఆ దూలంని తీసేయి. ఆ ఒక్క దూలం నువ్వు లాగేస్తే ఆ పైన రూఫ్, దానిపైన ఎన్ని కర్రలు పెట్టి సాతానుడు ఎంత పెద్ద ఇల్లు కట్టాడు, ఎంత పెద్ద నెస్ట్ పెట్టినాడు, ఎంత పెద్ద పక్షి గూడులాగా పెట్టినాడు, ఒక్క పుల్ల తీసేయి, టప 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 అన్ని పడిపోతాయి. అప్పుడు నీకు నేను ఏమని నిన్ను సృష్టించినాను, నిన్ను ఏమని నేను తయారు చేస్తున్నాను, నిన్ను ఇప్పుడు చూడండి, నయోమి ఇచ్చిన ఒక ఐడియా, తను వెళ్ళి బోయాస్ కాళ్ళ దగ్గర పడుకోమని, తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేస్తా నయోమి తన కోడలికి రూత్కి అన్ని రకాలుగా ఎంపవర్, అంటే మంచి బలం నూరిపోస్తా పంపించింది. అక్కడి నుంచి ప్రభు వారి లినియేజ్ స్టార్ట్ అయింది కదా, రూతు, బోయాజు, జెస్సీ, అట్లా దావీదు కుటుంబము, యేసు ప్రభు వారి యొక్క యూదా కుటుంబం వచ్చింది. చూసారు, ఒక్క మాట, ఒక పాత తలంపులన్నీ తీసేసి మనం ఎట్లా అనుభవిస్తున్నాము. నయోమి కూడా ఆ దేశంలో కరువు, ఆ దేశంలో భర్తను, కొడుకుల్ని కోల్పోయి అన్ని కోల్పోయి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తను మళ్ళీ తన దేవుడి దగ్గరికి వెళ్ళి తను మళ్ళీ విన్నపించుకొని మళ్ళీ మారు మనసు కొరకు అడిగినప్పుడు తనలో ఉన్నటువంటి దేవుడు నిర్మించినటువంటి ఆ శక్తి, తనలో దేవుడు నిర్మించినటువంటి ఆ మ్యాంటల్ ఏమంటారు, ఆ దేని కొరకైతే తను సృష్టింపబడిందో అది తనకు అర్థమై తన కోడలికి సపోర్ట్ చేయగలిగింది. సేమ్ థింగ్ మన జీవితాల్లో కూడా పాతవన్నీ మోసుకొని వచ్చి పాత వాటి మీద ఆధారపడేటువంటి ఆలోచన విధానము, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ మీద మనము జడ్జ్మెంట్ పాస్ చేసుకోవడము, లేదంటే పరిస్థితులు, ఇప్పుడు చూడండి ఆఫీస్, సపోజ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, బెంగళూరులో ఇల్లు కావాలి అని అంటే ఇక్కడ ఉన్నట్టుగా మరి ఈ ఆఫీస్ కి దగ్గర వద్దు, ఎందుకంటే నేను వచ్చిపోయేది బాస్ కనబడుతుంది, కొంచెం దూరంలో ఉండాలి. అట్లా కొన్ని మనము ఏం చేస్తుంటామంటే పాత అనుభవాల మీద ఆధారపడే డెసిషన్స్ తీసుకొని నిజంగా బాధపడతాం. అది కొన్నిసార్లు మేలు అవ్వచ్చు, కానీ నాట్ ఆల్వేస్. కదా, ఆ ఒక్క విషయం ఒకవేళ ఇంటికి దగ్గరలో ఉన్న, లేదంటే ఆఫీస్ కి దూరంగా ఉంటే బాగుంటదేమో, కానీ మిగతా విషయాలు కూడా అన్ని కష్టపడతాం కదా. పిల్లలు స్కూల్స్ కి వెళ్ళడానికి కష్టపడతారు, భార్యకి ప్రతిదీ ఏదైనా తెచ్చుకోవాలంటే కష్టం, అట్లా అన్ని ఒక్కదాని మీద ఆధారపడితే చాలా విషయాలు దెబ్బతింటూ ఉంటాయి. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, చేంజ్, నేను మిమ్మల్ని తలగా నియమిస్తున్నానంటే, తలగా అంటే తల పైన ఉంటది, అంటే మూవింగ్ ఫార్వర్డ్, మిమ్మల్ని
రోజు రోజుకి మిమ్మల్ని ముందుకు వెళ్ళమంటే మనం ఏంటంటే పాత జీవితంలో అంటే పాత సీజన్ లో అంటే గత సంవత్సరం గాని గత ఆ పరిస్థితుల్లో గాని జరిగిన విషయాలను గట్టిగా పట్టుకొని వాటి మీదనే ఆధారపెట్టి ఆ ఆలోచన విధానం మీదనే మనం ఉంటా వాటి మీదనే మళ్ళీ కొత్త జీవితంలో కొత్త ఆఫీస్ కి కొత్త ఇంటికి కొత్త విషయాల్లో ప్లాన్స్ చేస్తూ ఉంటాం. అక్కడే ఫెయిల్ అవుతా ఉంటాం. సో నేను కూడా నేర్చుకున్నది ఏంటంటే దేవా ఒక్క కర్రీ డజన్ డిసైడ్ కదా, ఒక్క కర్రీ నా జీవితాన్ని డిసైడ్ చేయదు కదా, నేను ఎందుకు ఇట్లా అయిపోయానంటే నేను ఆ నొప్పికి ఎంత ఎంత భయపడిపోయినానంటే అండి 4 days వామిటింగ్స్ అయిపోయినాయి. అంటే అసిడిటీ వల్ల వామిటింగ్స్ అయిపోవడం వల్ల గ్లూకోజ్ పెట్టాల్సిన పనికి వెళ్ళిపోయింది. అన్నిటికంటే భయం ఎక్కడ కలిగిందంటే దొరకలేదండి వెయిన్స్. దొరకపోవడం వల్ల 4 సార్లు 4 చోట్లకు వచ్చేసరికి ఒక బాధ స్టార్ట్ అయిపోయింది. నాకెందుకు ఆ కర్రీస్ ఎందుకు, నేను ఇంత బాధపడ్డాను ఎందుకు అనేసి అట్లా 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 మొత్తానికి వీక్ అయిపోయి కనీసం నా క్వైట్ టైం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా తయారైపోయింది. సో దేవుడు నాకు అక్కడ నేర్పించాడు, బిడ్డ లీవ్ దట్ 1 day, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ ద డే. నేను నీతో ఉన్నాను కాబట్టి, నీవు నాతో స్పెండ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి అది ఉత్తమమైనటువంటిది. నీకు కృప ఉంటుంది దాని వెనకాల. ఖచ్చితంగా దేవుడే చెప్తున్నారు మీకు ఎంత విస్తారమైన కృప ఉంటుందంటే ఇంత అని చెప్పాల, ఆ దినంకి సరిపడంత విస్తారమైన కృప నేను ఇస్తాను. ఎందుకంటే దినదినము కదండి మన ఆ జర్నీ దేవుడితో. నీకు ఇస్తాను, కంప్లీట్ గా నీకు ఇస్తాను. సో అస్సలు వరి అవ్వాల్సిన పనే లేదు. జస్ట్ లీవ్ బిహైండ్. నిన్నటికి వదిలేసి కొత్తగా క్షమించు. ఎవరైతే నీ పట్ల తప్పు చేస్తారో క్షమించు. ఎవరైతే నీ పట్ల అమానుషంగా ప్రవర్తించారో క్షమించు. నీ గురించి తప్పుడు మాటలు పట్టారో క్షమించు. ఇంకా ఇంకా రకరకాలుగా చాలా రకాలుగా మనల్ని బాధ పెడుతుంటారు, లేదా మనమే బాధపడుతుంటాం. వాళ్ళు అనుకుంటారో లేదో కొన్నిసార్లు మనమే ఎక్కువ బాధపడినవి కూడా ఉంటాయి. అట్లాంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. సో ఇవన్నిట్లో నుంచి నీ థింకింగ్ ప్రాసెస్ ఆ ఒక్క లాగ్ అది దూలం తీసేసినట్టయితే ఎదుటివాడి కళ్ళలో చిన్న ధూళి ఉంటుంది చూడండి, ఆ ధూళి కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే పాపం ఆయనకు అర్థం కావట్లేదు, ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు, నేర్చుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు దాని నుంచి. నేను ప్రార్థన చేయాలి. నా ప్రార్థన ఆయనకు చెప్పనక్కర్లేదు, వాళ్ళకి చెప్పనక్కర్లేదు. మనం ప్రేయర్ చేస్తాం, లేదు ప్రభా వారు ఏదో సమస్యల్లో ఉన్నట్టున్నారు, బాధల్లో ఉన్నట్టున్నారు, వాళ్ళ కళ్ళలో బాధ కనిపిస్తుంది, వాళ్ళ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, నేను చెప్తాను, నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను అనే మాట. ఇది ఉత్తమమైన పని. మనం ఎదుటిగా వెళ్ళి వాడికి ఉంది ఉంది అని చెప్పాల్సిన పని లేదు. సైలెంట్ గా మన ప్రార్థనలో మనము వారితో ప్రేమతో వారి కొరకు ప్రార్థించినప్పుడు, మనం వాళ్ళని కలిసినప్పుడు కూడా అసలు ఆ విషయాన్ని మాట్లాడడం, మనం జస్ట్ ప్రేమగానే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ప్రేమగానే వాళ్ళకి సపోర్టివ్ ఏ రకమైన మాట కావాలో ఆ రకంగా సపోర్ట్ చేస్తాం. సపోజ్ ఎవరైనా బాగా బాధల్లో వచ్చినారు అనుకోండి, మనల్ని చూస్తే ఏమైంది ఇవన్నీ రావు మన నోట్లో. ఒకటే మాట సార్, నీవు కన్నీళ్లు విలుచుట నేను చూచి తిని నేను తప్పక నీకు సహాయం చేస్తాననేది అది ఉంటది కదండి, వర్స్ ఉంటుంది కదా, ఆ మాట చెప్తాం మనం. దేవుడు అంటున్నారు నువ్వు కన్నీళ్లు విడుచుట దేవుడు చూస్తున్నారు. సో నీకు ఏది కావాలో హీఈస్ గివెన్ ఇట్, ఆల్రెడీ ఇచ్చేసారు. ఇట్ ఈస్ ఆన్ ద వే, అది వస్తుంది. ప్రిపేర్ గా ఎట్లా ప్రిపేర్ కావాలా? స్తోత్రములతో ప్రిపేర్ గా. దేవా మాట ఇచ్చిన దేవా మాట తప్పవు కదా తండ్రి, ఇవ్వాలనుకున్న దేవా ఇస్తారు తండ్రి. మీరు నాకు వాగ్దానం ఇచ్చినారు ప్రభా, మీరు చేస్తానన్నారు, మీరు చేస్తారు ప్రభా. మీరు ఇప్పుడే కాదు ప్రభా, ఆనాటి నుంచి ఆదాము నుంచి ప్రభా మేము బైబిల్ చదువుతా కూర్చుంటే ప్రభా, ఒక్కొక్కరు జీవితం చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ప్రామిస్ చేసింది ఇచ్చినారు ప్రభు. మీరు ఇచ్చినారు, మీరు వెనుదిరిగే దేవుడు కాదు. మీరు మీ మాట అంటే మీరు పంపిస్తారు, మీరు చేస్తారు. కాబట్టి మేము స్తోత్రం చెల్లిస్తాం ఈ విషయం. నేను లెట్ మీ వెయిట్ అట్లా అనమాట. సో ఎట్లా మనం దీనికి మూవింగ్ ఫార్వర్డ్ అంటే ముందడుగు వేసే వాళ్ళము మనం ఎట్లా తయారవ్వాలి అని అంటే, ఇది కూడా ఇదే ఎగ్జాంపుల్ లో చూడండి. మనము బెంగళూరులో ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు పాతవి పాత ఇంటి గురించి ఏవేవైతే, సపోజ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండింది అనుకోండి ఇల్లు, అమ్మో ఇన్ని రోజులు కష్టమైంది, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకుందాం, మళ్ళీ పాత దాని మీద ఆధారపడి వచ్చింది. అట్లా కాకుండా మనం ఎట్లా ఉంటదంటే మన తలంపు, మన ఆలోచన విధానం ఎట్లుంటదంటే, ప్రవ్వా
ఏదేమైనప్పటికీ యూ విల్ గివ్ అస్ ద బెస్ట్ థింగ్. మీరు మంచిది ఇస్తారు మాకు. మేము ఫలించి అభివృద్ధి చెంది ఇతరులకు మేలుకరమైనటువంటి జీవితం జీవించే దినములు మాకు ఇవ్వండి. మాకు ఆ మాదిరిగా స్థలం మారుతున్నాం కదా, మేము ఎవరి జీవితంలో మేము ఎంటర్ అయినా వాళ్ళకు మేము బ్లెస్సింగ్ గా ఉండాలి, వాళ్ళు మాకు బ్లెస్సింగ్ గా ఉండాలి. ఇట్లాంటి ప్రార్థన మనకి మొదలవుతుంది అనమాట. సో ఎక్కడికి పోయినా కూడా మనలో ఒక మార్పు వస్తుంది, మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మనం ఏదైనా పరిస్థితిని చూసే విధానంలో కూడా మార్పు వస్తుంది అనమాట. సో ఒక దూలం అది మనకి ఒకటే దూలం ఉండదండి. ఈ ఇంటి విషయమో, ఈ జాబ్ విషయమో, లేకపోతే నా ఈ తినే విషయమో ఆ ఒక్క దూలమే. పిల్లల విషయానికి వస్తే వేరే వేరే దూలాలు, ఎన్నెన్నో దూలాలు ఉంటాయి మనకి. ఆ లెన్సుల్లో నుంచే చూస్తుంటాం మనం. సో అవన్నీ తీసేస్తూ ముందుకు పోతే మనము కూడా ఈ హగ్గయి గ్రంథంలో రాసున్నట్టుగా 16 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదని, 16 సంవత్సరాలు ఫోకస్ తప్పి దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా మన సొంత దాంట్లో పడిపోయి కొట్టుకుపోవాల్సిన పని కూడా లేదు మనకి. సో మనము ఆయన మన కొరకు విధించిన ఆ పని, మన కొరకు ఆయన ఇచ్చిన ఆ ఏమంటారు ప్రామిస్ కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, వాటి కూడా ఏమంటారు తప్పిపోకుండా పొల్లు పోకుండా చేయడానికి మనం సిద్ధ మనస్సుతో ఉంటాం. ఎప్పుడు నూతనమైనటువంటి ఆలోచన చేస్తే, పాతవన్నీ వదిలేసి నూతనంగా ముందుకెళ్తే. అందుకనే దేవుడు అంటారు కదా, యోహాను 10:10 అంటారు, నేను మీకు ఐ హావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ అబండెంట్లీ. అంటే నేను మీకు ఆ ఆ, సమృద్ధి అయిన జీవం. ఆ సమృద్ధి అయిన జీవము మీకు ఇవ్వటానికి వచ్చాను. దానికి ముందే మాట ప్రభు అంటారు, సాతానుడైతే మీకు దొంగిలించడానికి వస్తాడు. కిల్, స్టీల్, డిస్ట్రాయ్ అని ఉంటుంది. దొంగిలిస్తాడు, చంపుతాడు, మొత్తానికే నాశనం చేస్తాడు అనమాట. వాడు వచ్చేది అందుకు. కానీ నేను మాత్రం సమృద్ధి జీవితం ఇవ్వడానికి వచ్చాను. ఇటువంటి మనం పట్టించుకోమండి. అంటే ఈ దూలం అనేది ఉంది చూడండి, ఇది మనం చిన్న చిన్నవి పట్టించుకోము. మనం ఎంతసేపు ఒకటే దృష్టిలో ఉంటాం, ఏంటనంటే ఈ దినము ఇది అనుకున్నాం, ఇది జరిగిందా, అయిపోయిందా, ప్రార్థన చేసుకున్నామా లేదా, దేవుడు నాతో ఏం మాట్లాడారు, ప్రవ్వా నా ఈ అవసరం, వాళ్ళ కొరకు ఇంతవరకు ఉంటాం. కానీ అడ్డంకు ఎక్కడొస్తుంది సూక్ష్మంగా మనం గమనించుకున్నట్లయితే నిజానికి చాలా అడ్డంకులు వేసుకొని ఉంటాం మనం. చాలా విషయాల్లో, ఇది ఒకటే విషయం, చాలా 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 విషయాల్లో అడ్డంకులు ఉంటాయి మనకి. మనంగాన గమనించుకుంటూ పోతే దేవుడు ఇటువంటి పని కోసమే వచ్చాడు. ఇది ఉత్తమమైన పని. ఆయనకి మనకి మధ్యలో ఏది ఉండకూడదు. ఏది వచ్చినా అక్కడికి మనకు మనకి ఏ విధంగా అర్థం కావాలో అట్లా అర్థమవుతుంది. కానీ దేవుడు ఏమంటున్నారు, నేను మీకు ఏం చెప్తున్నానో, సపోజ్ నేను అన్నాను అనుకోండి, ఏ ఫర్ యాపిల్ అన్నారు అనుకోండి, దేవుడు ఏ ఫర్ యాపిల్ అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ ఏరోప్లేన్, ఏ ఫర్ ఇట్లా పోకూడదు అనమాట. ఆయన కరెక్ట్ గా ఏం చెప్పినాడో అది మనం తీసుకోవాలి. అది మనకు అర్థం కావాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి రకరకాల ఆలోచనలు కానివ్వండి, రకరకాల బాధలు కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ, కొన్నిసార్లు గుడ్ ఎక్స్పీరియన్సెస్ తో కూడా కొన్నిసార్లు మన జీవితంలో మేలు జరుగుతుంది. మేలు జరిగినప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఆ మేలు పొందుకున్నప్పుడు ఎట్లా స్త్రీ తన ప్రసవ వేదన మర్చిపోయి సంతోషంతో ఉంటదని బైబిల్ రాసింది, అది నిజంగా మన జీవితాల్లో జరుగుతుందని. జరిగినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఆ మేలును పొందుకున్నాక మనం ఎట్లా అక్కడికి వచ్చినామో మర్చిపోతాము కొన్నిసార్లు. లేదా మర్చిపోకుండా ఒకవేళ మనం మంచిగా గుర్తుపెట్టుకొని రోజు దేవుని స్తుతిస్తా ఉన్నాం అనుకోండి, స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా థ్యాంక్ యూ అనుకుంటూ గమనించాల్సింది ఏంటంటే, అదే మెట్టు మీద ఉంటాం ముందు భూమి మీద. ఏ మెట్టు మీద దేవా థ్యాంక్ యూ మీరు నాకు ఇది చేశారు, థ్యాంక్ యూ మీరు ఇది ఇచ్చారు, థ్యాంక్ యూ మీరు నిజంగా మీరు నాకు ఎంతో మేలు చేశారు ప్రభా, అక్కడ ఉంటాం అన్నమాట. మళ్ళీ ముందుకు వెళ్ళము. ఇంకా ఎందుకు వెళ్ళము అని అంటే, ఆ పాత ఎక్స్పీరియన్స్ లో నుంచి మనము ఆన్సర్డ్ ప్రేయర్ అంటే దేవుడు మన ప్రార్థన జవాబు ఇచ్చాడు కదా, ఆ జవాబులో నుంచి పొందుకున్నటువంటి మేలు సంతోషం మనల్ని నడిపినప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇంకా ఉంది బిడ్డ, దెర్ ఇస్ మోర్, ఇంకా ఉంది నువ్వు నేర్చుకోవాల్సిన ఇంకా ఉన్నాయి, నువ్వు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించేది ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, లేదా నువ్వు ఇతరుల కొరకు ఏమనాలా మేలుకరమైనటువంటి నాట్ ఓన్లీ ప్రేయర్, మేలుకరమైనటువంటి
ఎన్వైరన్మెంట్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు చర్చ్ లో వస్తాం అనుకోండి, అందరం కూర్చొని ఉంటాం. ఒక్కరు ఎవరన్నా అట్లా దిగులుగా కూర్చొని ఉంటే మనకు బాధ వేస్తుంది కదా. మనం ఆలోచన చేస్తాం, ఏంటి ఎందుకు అడిగితే అడుగుతాం, లేకపోతే లేదు. కానీ వీ షుడ్ ప్రే. సైలెంట్ గా మనం ప్రేయర్ చేయాలా. వీలైతే పెద్దలకు చెప్పాలా, అక్క ఇట్లా జరిగింది, ఇట్లా ఎందుకు అతను ఉంది అని చెప్పాలా. అట్లా చేస్తా ఉంటాం మనం. సో ఇవన్నీ జరగాలి అని అంటే మనము దినము ముందుకు వెళ్ళే ప్రాసెస్ లో ఉండాలా. వెనకాల గురించి ఆలోచన చేయొద్దు, వెనకాల జరిగిన వాటి మీద నిర్మించుకోకూడదు, వెనకాల జరిగిన మేలును పట్టుకొని అట్లే కూర్చోవద్దు, ఏ చోట కూడా కూర్చోవద్దు. ముందుకు సాగుతూ ఉండాలి. ముందుకు సాగినప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు ఎదురుపడతాయి, మళ్ళీ కొత్త మనుషులు ఎదురుపడతారు, మళ్ళీ కొత్త అంటే మళ్ళీ అన్ని కొత్తగా వస్తూ ఉంటాయి. సో కొత్త దానిలోంచి మళ్ళీ కొత్త దానిలో నేర్చుకుంటూ ఉంటాము, మళ్ళీ నూతనంగా అవుతా ఉంటాము. ఇక ప్రతి విషయంలో పాలిష్ అవుతా ఉంటాం అనమాట. మనం ఒక్క విషయంలో కాకుండా అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్, పిల్లలు, ఇల్లు, భర్త, ఉద్యోగము, పక్కవారు, చర్చ్, తర్వాత మన ఓను, అట్లా ప్రతి విషయంలో మనము డే బై డే పాలిష్ అవుతూ ముందుకు సాగుతూ ఉంటాం. సో దేవుడు క్లియర్ గా చెప్తున్న మాట మనకి ఈ దినం ఏంటంటే, ఉత్తమమైన ప్రతి దాంట్లో ప్రతి కార్యం చేయుటకు మీకు కృపనిచ్చాను అన్నాడు. ఆ కృప పొందుకోవాలి అని అంటే, ఆ కృప మనకి ఎందుకు, కృప ఎందుకు? అడ్డం ఉన్నప్పుడే కదా. అడ్డం ఉన్నా, సంతోషానికైనా దేనికైనా నా కృప కావాల్సింది. ఏదైనా అది ఉంటుంది చూడండి, ఇల్లు కట్టుకొని మీరు ఎవరికి పోవు ఇంకా అవి, మీరు నివసిస్తారు దాంట్లో, మీరు అనుభవిస్తారని కూడా రాసింది బైబిల్లో. సో మనం అనుభవించాలంటే ఆయన మన కొరకు నిర్ణయించినటువంటి బ్లెస్సింగ్స్ కానివ్వండి, నిర్ణయించినటువంటి పని కానివ్వండి, దాంట్లో మనం ఎక్సెల్ అవ్వాలంటే, దాంట్లో ముందుకెళ్ళాలంటే, ప్రతి విషయంలో మనం ముందుకు సాగాలి అని అంటే మనము నడుస్తూ వెళ్ళాలి. ఒక పాట ఉందండి ఇంగ్లీష్ లో, ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్ మార్చింగ్ యాజ్ టు వార్. అంటే మనము యుద్ధంలోకి వెళ్తున్నట్టుగా, లేదా మనం నడుస్తున్నట్టుగా ఒక సైనికుడి వల్ల ఉండాలి. కూర్చుని పోయినామా వాడు వచ్చేస్తాడు. సాతానుడు ఏదో ఒక రకంగా వాడు గాలం వేస్తా ఉంటాడు. ఏదో ఒక విషయంలో, పిల్లల నుంచన్నా కానివ్వండి, అక్కడికి పనమ్మాయి విషయంలో నుంచిగా ఏదో ఒక రకంగా దూరడానికి ట్రై చేస్తానే ఉంటాడు వాడు. సో మనం ఎప్పుడు కూడా ఫుల్ అటెన్షన్ తోటి ఉండాలి. ఆ అటెన్షన్ ఎవరికి? మనుషులకి కాదు, సెకండరీ అది. దేవుడికి ఫుల్ అటెన్షన్ ఇవ్వాలా. దేవుడు ఏది మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడిన ప్రకారం అర్థం చేసుకునే లెవెల్కి మనం ఎదగాలి. మన సొంత జ్ఞానంతో, మన లెన్సెస్ తోటి, మన పాత విషయాలతోటి, లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యలతోటి ఆ లెన్సుల్లో నుంచి చూడకూడదు దేవుడికి. కానీ మనం ఎట్లా చేయాలంటే, నేను ఎట్లా చేయాలంటే, దేవుడు ఏ మాదిరిగా ముందుకెళ్ళమంటున్నాడు, దేని కొరకు వెళ్ళమంటున్నాడు, ఏది చేయమంటున్నాడు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుంటూ ముందుకు సాగిపోయే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనము ఉండాలి. హాల్టింగ్ పనికిరాదు. హగ్గయిలో చూస్తున్నట్టుగా 16 సంవత్సరాలు హాల్ట్ చేశారు. నెహమియా ఎట్లా, నెహమియా గోడ కట్టినప్పుడు, ప్రహరీ గోడ కట్టినప్పుడు ఎట్లుంది, రకరకాలుగా వచ్చి ఏమేమో మాట్లాంటారు. ఏందయ్యా ఏం గోడలు ఇవి, ఒక్క నక్క నిలబడితే చాలు, జస్ట్ నక్క అటు ఎక్కిందంటే టప్టపా మీ గోడలన్నీ కూలిపోతాయి. ఆగిపోయాడా నెహమియా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆగిపోయారా? ఎవరు ఆగలేదు. ముందుకు వెళ్తానే పోయినది. ఎందుకు? పాత దాని మీద వాళ్ళు కట్టట్లేదు. పాత వీళ్ళింతే, వీళ్ళు ఎప్పుడు ఇట్లనే మనల్ని హింసిస్తారు అనలేదు. నెహమియా మొరపెట్టాడు దేవుడికి, ఏమని? దేవా వీళ్ళని చూసుకో, నాకు పని కానియకుండా అడ్డొస్తున్నారు అంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడు? అర్జెంట్గా వెళ్ళిపోయి వాళ్ళకి ఎర్త్క్వేక్ వచ్చేసి, లేదా వాళ్ళకి ఏదో వచ్చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయినారా? లేదు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ సనబాల్ అనేటోడు, టొబియాస్ అనేటోడు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ టొబియాస్ ఎక్కువ అక్కడే ఉన్నాడు. వాళ్ళ ముందు దేవుడు ఏం చేశాడు? తన పిల్లలకి ఫోకస్ నిచ్చాడు. వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కంప్లీట్ చేసుకోవడానికి, ఆ పనిని కంప్లీట్ చేసుకోవడానికి ఫోకస్ నిచ్చినాడు. రెండవది ఏమిచ్చాడు? బలం నిచ్చినాడు. ఇంకోటి ఏమిచ్చినాడు దేవుడు వాళ్ళకి? ఫోకస్, బలముతో పాటు వీళ్ళు అనే మాటలను లెక్క చేయకుండా, అంటే ఈగో అడ్డు రాలేదు వాళ్ళకి. అక్కడ పని ముందు దేవుడు చెప్పాడు కంప్లీట్ చేసుకోండి. సో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చాడంట. అట్లే రాసింది, గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ స్ట్రెంగ్త్. వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చాడంట, ముందుకు సాగి వెళ్ళటానికి స్ట్రెంగ్త్ ఇచ్చాడు. వెనకకి తిరిగి చూసే ఆ దూలము లేదు ఇప్పుడు, లేదా అయ్యో అని కుమిలిపోయే ఆ నిరుత్సాహము లేదు. ఏంటి వీడు అని నిలబడి జడ్జిమెంట్స్ పాస్ చేసే అంత టైము లేదు. ఏంది వీళ్ళు మారరా?
వీళ్ళు ఎప్పుడు ఇంతేనా, వీళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉండాలా? అటువంటివి ఏమీ లేవండి. జస్ట్ ఫోకస్ ఆన్ వన్ థింగ్, దేవుడు చెప్పిన మాట. ఈ దినం దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో నేను అది కంప్లీట్ చేయాలి. ఈ దినం నాకు దేవుడు ఎంత మోతాజులో ప్రేమ చూపించాడో అంత మోతాజు ప్రేమను నేను అబ్జర్వ్ చేసుకోవాలి, నేను కూడా ఇతరులకు ఇవ్వాలి. నేను ఎవ్వరి గురించి చెడుగా ఆలోచన చేయకూడదు, చెడుగా ఉండకూడదు. అంటే చెడుగా ఉండకూడదు అంటే దేవుడు చెప్పినట్టుగానే నడుచుకోగలను. క్షమాపణ 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 అంటాడు కదా, నా రుణస్థులను క్షమించిన ప్రకారము నా రుణములను క్షమించిన ప్రభు. సేమ్ థింగ్ అప్లైస్. సో ఫోకస్, దూలం వద్దు, పాతవన్నీ పెట్టుకుని ఆ దూలము మీద ఇల్లు కట్టద్దు, ఆ దూలము మీద నెస్ట్ వద్దు. జస్ట్ ఫోకస్, దేవుడు ఏం చెప్తున్నాడో దాని ముందుకు వెళ్ళటానికి నీకు కావలసినంత కృప, ఉత్తమమైన చేయడానికి నీకు కావలసినంత కృప ఆల్రెడీ ఇచ్చేసానని ప్రామిస్ చేశాడు దేవుడు. సో దేవుడు మనకి ఎంత ప్రామిస్ ఇచ్చిన తర్వాత, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత దేనికి మనము భయపడతాము? అది సమస్యలో వెళ్ళినప్పుడు ఆ సమస్యను పట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. సో మనల్ని దేవుడు ఏమంటాడంటే, కరెక్ట్ యువర్ సెల్ఫ్. వద్దు బిడ్డ, ఆ సమస్యనికి ఇంకా వద్దు, ఆ సమస్యనే చూడొద్దు, దానికే ముందు పోవద్దు, ఇట్లే అనుకోవద్దు, అట్లే అనుకోవద్దు. నో, నీ మైండ్, నీ థాట్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళకు. నేను చెప్తున్నట్టుగా నీ మనసును మార్చగలిగేది నా మాట. దేవుడు అంటాడు, నీలో మార్పు తెచ్చేదే నా మాట, నా ప్రేమ, నా క్షమాపణ. అందులో నుంచి బాగుపడుతూ, అందులో నుంచి వెళుతూ అదే చెయ్యి, ఇతరులకు పాతది వద్దు అని చెప్తున్నాడు. సో నాకు ఇది ఎంత ఆ రోజు సంతోషం కలిగిందంటే, నిజము కదా ప్రవ్వా, నేను ఎందుకింత భయపడిపోతున్నా. అఫ్ కోర్స్ నాకు కొన్ని ఏళ్ల నుంచి ఉంది ప్రాబ్లం కాబట్టి భయపడుతున్నా అనుకోండి, కానీ అంత మాత్రాన అక్కడ ఉండమని చెప్పట్లేదు కదా దేవుడు. దాటిరా, తీసేయి, ఆ దూలం తీసేయి. దాని మీద సాతనము చాలానే పెద్ద గూడు కట్టేశాడు, చాలా పెద్దది పెట్టాడు వాడు, పిచ్చుక గూడు పెద్దది ఉంది ఇప్పుడు నీ తల మీద. ఆ ఒక్క దూలం తీసేయి, ఆ ఒక్క రాయి అంటే ఒక కర్ర తీసేసి టపా 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 అన్ని పడిపోతాయి. సో నిజంగానండి, ఆ రోజు నుంచి నేను భయపడట్లేదు, తినడానికి భయపడట్లేదు. కానీ కొంచెం సిస్టమ్, నా స్టమక్ వదిలేశాను కాబట్టి కొంచెం అలవాటు కావడానికి బహుశా టైం తీసుకుంటున్నట్టు, కానీ నా తలలో నుంచి అయితే అది పోయింది. నేను అన్ని తింటున్నా, ప్రతీది చేస్తున్నా, సంతోషంగా ఉన్నా, ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. ముందుకు నేను ఏం చెయ్యాలా? నెహెమియా టైంలో ఉన్నటువంటి బిడ్డలు, ఆ బిడ్డలు ఎట్లా కట్టడానికి ముందుకు పోయినారు, ఆ శక్తిని, అందుకనే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అని రాసి ఉంటుంది నెహెమియాలో. సో ఆయన ఇచ్చే శక్తిని పొందుకొని, ఆయన ఇచ్చే తలంపులు, ఆయన ఏ మాదిరిగా నన్ను ఆలోచించాలనుకుంటున్నాడు, నాకు రెన్యూడ్ మైండ్ అంటే తన విధానమైన ఆలోచనలు, దేవుడు స్వరూపంలోకి మారినప్పుడు దేవుడి స్వరూపంలో ఉన్నటువంటి ఆలోచన విధానం కలిగి నడవాలనుకుంటున్నాను నేను. ఆ ఆలోచన ప్రకారమే వెళ్ళాలనుకుంటున్నా, ఆయన చెప్పినట్టుగానే చేయాలనుకుంటున్నా. ఆయన ఏది తప్పు పోవచ్చండి, నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ నేర్చుకుంటూ ఉంటా. ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాను నేను. ప్రతి దానికి నా దగ్గర ఒక సమస్యకి ఒక రెమెడీ ఉంది అని చెప్తున్నారు దేవుడు. అది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఆయన మాటలో ప్రతి సమస్యకు ఒక జవాబు ఉంది. ఆయన మాటలో మనకు ఓదార్పు ఉంది, ఆయన మాటలో ఎంకరేజ్మెంట్ ఉంది. అది నేర్చుకొని, అది పట్టుకొని, ఆ తాళపు చెవి తీసుకొని నాకు సాతనుడు వేసినటువంటి తాళాలను తెరుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరిని సాటిస్ఫై చేయడానికి? ఆయనని సాటిస్ఫై చేయడానికి. ఎవరికి సంతోషం ఇవ్వటానికి? ఆయనకు సంతోషం ఇవ్వటానికి. ఆయన సంతోషపడుతుంటే నాలో ముందు సంతోషం మొదలవుతుంది. ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, అన్ని మర్చిపో, స్టార్ట్ న్యూ సీజన్ కి న్యూ థింగ్స్. స్కూల్లో June 12th రోజు రీఓపెన్ అవుతుందని కొత్త పుస్తకాలు, కొత్త క్లాస్ టీచర్, కొత్త చదువులు, సేమ్ ఆ మాదిరిగానే మనం ముందుకెళ్ళాలని దేవుడు మన పట్ల ఆశపడుతున్నాడు. ఇది నేను నేర్చుకున్నాను ఈ మధ్య కాలము. ఎన్నో మేలులు పొందుకొని దేవుడి దగ్గర నుంచి ఎన్నో ఏమంటారు కొన్ని ఏళ్ళుగా సమస్యలు ఏవైతే బాధపడుతున్నామో ఆ సమస్యల నుంచి దేవుడు బయటికి లాగేసినాడు, బయటికి తీసినారు. సో సంతోషంతో ముందు వెళుతున్నప్పుడు ఏదో ఒకటి జరగాలి కాబట్టి ఇది జరిగింది. ఇందులో నుంచి కూడా దేవుడు బహు గొప్పగా మాట్లాడుతూ, ఇప్పుడు నాలో ఉన్న ధైర్యము చాలా వేరేగా ఉందండి. మొన్నటి వరకు లేదు ఈ ధైర్యం. చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకనంటే
నేను ఏది తింటే అది నాకు పడుతుంది అని కాదు. నేను దేవుడు నాకు నేర్పించాలనుకుంటున్నది నేను నేర్చుకోవాలి. నాకు ఏదో సమస్య వచ్చింది నేను కూర్చునిపోవద్దు. వస్తుంది కదా అని అట్లా కూర్చునిపోవద్దు. నెక్స్ట్ డే నేను లేయాలి ప్రభా, నిలబడాలి ప్రభా, మీరు చెప్తున్నట్టుగా నేను చేయాలని, మీరు అనుకుంటున్నట్టుగా నేను ఉండాలి కదా ప్రభా, నాకు సహాయం చేయండి, నాకు ఇవ్వండి, నాకు నేర్పించండి. ఇది నా ధోరణి అయితే. సో దేవుడు మనల్ని అందరినీ ఆ దిశగా ఆయన అనుకున్న దాన్ని కంప్లీట్ చేయటానికి నెహెమ్యా టైంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా, ఆ దినంలో ఉన్నటువంటి ఆ బిడ్డలుగా మనల్ని కూడా తయారు చేయాలని, ఆ స్ట్రెంగ్త్ పొందుకోవాలని ప్రార్థిస్తూ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు సిస్టర్, శైలజ వందనాలు సార్. సిస్టర్. మంచి విషయాలు మనకి సిస్టర్ గారు చాలా షేర్ చేస్తారు. ఎలా అంటే దేవుడు ఏదైనా నేర్పించాలనుకుంటే కొట్టైనా నేర్పిస్తాడు, లేదంటే ఒక బుద్ధి మాట ద్వారానో దిద్దుబాటు ద్వారానో ఏదో రూపంగా మనకు నేర్పిస్తే తన వైపుకు నడిపించుకునే శక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన ఆకర్షించుకోగలడు తన బిడ్డల్ని. ఆ చిన్న వయసులోనే మంచి అనుభవంతో చెప్పినారమ్మా శైలజ. థ్యాంక్ యూ అక్క. దేవుడు నిన్ను దీవిస్తాడు తల్లి. మేమంతా నీకోసం ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా వందనాలు. అమ్మగారు వందనాలు నాన్న. అమ్మగారు కొన్ని విషయాలు ప్రార్థన అంశాలు చెప్తారమ్మా. నిజమ్మా. హలో. వచ్చిన సోదరి మనందరికి కూడా